హలో అండి. ఈ వ్లాగ్లో యూఎస్ఏకి ఇండియా టు యూఎస్ఏ పార్సెల్ సెండ్ చేశామండి. ఎవరైతే పంపించాలి అని అనుకునే వారికి ఈ వ్లాగ్ చాలా హెల్ప్ అవుతుంది. ప్రైస్ డీటెయిల్స్ కూడా వారు ఐసీఎల్ కొరియర్స్ నుండి పంపించాము మేము. వారు సెండ్ చేసింది నేను షేర్ చేశాను. యూఎస్ఏకి, కెనడాకి ఆ లిస్ట్ సేమ్ వారు ఏదైతే సెండ్ చేశారో అది షేర్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్రైస్ కూడా మేము ఎంత పే చేసామని షేర్ చేస్తాము. మెయిన్ మనం ప్యాకింగ్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి. వారే వచ్చి అన్నీ ప్యాకింగ్ చేసుకుంటారు. టర్మరిక్ పౌడర్ అండి, మేము ఒక గిన్నెలో వేపిస్తాం. పసుపు కొమ్మలు వారు విలేజెస్ నుండి తెప్పిస్తారు. చాలా నీట్గా ఎవ్రీ ఇయర్ కూడా అక్కడే తీసుకుంటాం. ఇయర్కి ఒకేసారి టర్మరిక్ పౌడర్ చాలా బాగుంటుందండి. కర్రీస్ కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది పసుపు కొమ్మలతో ఆ పౌడర్ వేసుకుంటే. మా సిస్టర్ యుఎస్ఏ వెళ్ళినప్పుడు లాస్ట్ టైం సెండ్ చేసినప్పుడు మేము ఎక్కువ తీసుకొని వెళ్ళారండి, అదే ఉంది. ఈసారి మేము ఎలాగూ పంపిస్తున్నామని వేసానండి 1 kg టర్మరిక్ పౌడరు. చిల్లీ పౌడర్ కూడా మా మదర్ హోమ్ టౌన్ నుండి మాకు పంపిస్తారు కాబట్టి యుఎస్ఏకి పార్సిల్ పంపించాలనుకున్నారు. అన్నీ మా హోమ్ టౌన్ నుండి తీసుకొచ్చారు మా మదరు. ఇక్కడ అరిసెలు అవి ప్రిపేర్ చేశారండి. ఇక్కడ వచ్చాక మిడిల్లో మా మదర్కి క్యాటరాక్ట్ సర్జరీ అయింది. 1 week మేము స్టాప్ చేసి నెక్స్ట్ వీక్ వెళ్ళామండి. నెక్స్ట్ డే సర్జరీ అంటే బిఫోర్ డే నైట్ చేశారు మా మదర్ అరిసెలు. అవి వెంటనే పంపిస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి. గరం మసాలా స్పైసెస్ అన్నీ ప్రిపేర్ చేశానండి. ఎవ్రీ టైం మా ట్విన్ సిస్టర్ నాకు ఛాన్స్ ఇచ్చేవారు కాదు, వారే చేసి నాకు పంపించేవారు. ఈసారి నేనే దగ్గరుండి మా మదర్ ఉన్నారు, మా మదర్ చెప్తూ ఉన్నారు. సర్జరీ బిఫోర్ అంతా అన్నీ ప్రిపేర్ చేశారండి. కొన్ని ఏదైతే ఉన్నాయో పెండింగ్ అన్నీ మా మదర్ చెప్పారు, వెంటనే అలాగే చేశాను. చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఇవి చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం మనం ఇక్కడ మాకు విలేజ్ నుండి మా మదర్ పంపిస్తారు కాబట్టి సరిపోతుంది. ఇక్కడైనా కానీ మనకి రెడ్ చిల్లీస్ తీసుకొని గిన్నెకి వేపించుకోవచ్చు అండి. గిన్నీస్ వారి దగ్గర కూడా చాలా మంది దగ్గర టర్మరిక్ పౌడర్ అయితే వారే పసుపు కొమ్మలు తీసుకొస్తారు. మనం ఉన్న ఏరియాల్లో కొంచెం ఎక్కువ వేసే వాళ్ళ దగ్గర వెళ్ళి మనం తీసుకోవచ్చు. ప్యాకింగ్ మెయిన్ మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి. గీ కూడా నేను గీ క్లియర్గా ఏదైతే ఎలా చేస్తారు ఏది అవసరమో అన్నీ నేను కంటిన్యూస్గా తీయలేదండి వీడియో. ఏదైతే హెల్ప్ అవుతుందో అదే తీసాము, అదే పోస్ట్ చేస్తున్నాము. పాప తీశారు, సుదీక్ష పాప తీశారు ఈ వీడియో. మ్యాంగో పికిల్ మెయిన్ ఏదైతే తీసుకొని వెళ్ళాలో చాలామందికి డౌట్ ఉండేవి, ఎలా ప్యాకింగ్ చేస్తారు అనే దానికోసం పోస్ట్ చేస్తున్నాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా అండి, టోటల్గా 54 kgs అయింది. మీరు ఆ లిస్టు చెక్ చేయండి ఒకసారి. ప్రైస్ ఎంత అవుతుంది, 1 kgకి ఎలా అవుతుంది, 30 kgs అబవ్ ఎలా అవుతుంది అనేది ఆ లిస్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. వారే ఆ మిషన్ అన్నీ తెచ్చుకుంటారండి. మనం ఏదైతే పంపించాలి అనుకున్నామో అవి రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఉన్న కవర్స్లో టిన్స్లో అలా పెట్టుకుంటే సరిపోతుంది. వారు వచ్చి వారి ప్యాకింగ్లో వేసుకుంటారు. మేము అన్ని పౌడర్స్ ఎక్కువ అండి, సున్నుండలు చేసుకోవడానికి మినుములతోటి ఆ పౌడర్ చేసాము. మా సిస్టర్ సజ్జపిండి అడిగారు. సజ్జలు మేము ఎక్కువ మెట్రో క్యాష్ అండ్ క్యారీ, డీమార్ట్ గీ చూడండి ఎక్కువ ప్యాకింగ్ చేస్తారండి. ఇది ఒక్కటే మ్యాంగో పికిల్ గీకి ఎక్కువ ప్యాకింగ్ చేస్తారు. మనం అవుట్ సైడ్ ఏం చేపించాల్సిన అవసరం లేదు. డౌట్ ఉంటుంది కదా ప్యాకింగ్ పార్సెల్లో తీసుకెళ్తారని, గీ తీసుకొని వెళ్తారండి. లాస్ట్ టైం మా సిస్టర్ వెళ్ళేటప్పుడు క్యాబిన్ బ్యాగ్లో మా సిస్టర్తో క్యారీ చేసుకునేటప్పుడు ఫ్లైట్లో తీసుకొని వెళ్ళారండి. క్యాబిన్ బ్యాగ్లో వేశారు. అప్పుడు అలో చేయలేదండి. బ్యాగ్ మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మాకు ఇచ్చేసారు. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు క్యాబిన్ బ్యాగ్లో ఒక్కటే అలో చేయరు. నార్మల్ మనం లగేజ్ వేసేటప్పుడు దానిలో వేసేయచ్చు. నెక్స్ట్ పార్సిల్ అయితే పంపించవచ్చండి. ప్యాకింగ్ చూసారా అలాగా. ఇది మాకు హోమ్ టౌన్ నుండి మా మదర్ తీసుకొని వచ్చారు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎవ్రీ టైం 5-6 times ప్యాకింగ్ చేస్తున్నారు. ఆవకాయ కూడా అండి అలాగే ప్యాకింగ్ చేశారు 5-6 times. అది కూడా క్లియర్గా తీసుంది, మీతో సెండ్ చేశాను, ఒకసారి చూడండి. డిస్ప్లేలో రన్ అవుతూ ఉంటుంది. అలా 5 times అలాగ అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా దానిలో వేస్తుంది. ఆ పేపర్ కూడా చాలా థిక్గా ఉంటుందండి. అన్నీ రైట్ చేసాము, ఈజీగా మనకు అర్థం కాదు. సేమ్ కవర్ ఉంటుంది కాబట్టి దేనిలో ఏం పౌడర్స్, మేము ఎక్కువ పౌడర్సే పంపించాము. సజ్జలు చెప్పాను కదండి, అది మెట్రో క్యాష్ అండ్ క్యారీ, డీమార్ట్, రత్నదీప్ ఈ 3లోనే నేను షాపింగ్ చేశాను. నెక్స్ట్ అక్కడ సజ్జలు లేవండి. డీమార్ట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి కానీ అది లేదు. నేను గ్రామీ న్యాచురల్స్లో తీసుకున్నాను. అక్కడ అన్నీ ఆర్గానిక్కే ఉంటాయండి, చాలా బాగుంటాయి. టర్మరిక్ పౌడరు ఇవి వారు రోకళ్ళతో దంచుతారు కదండి, అలా చేసి పెట్టుంటారు.
నేను ఎప్పుడు ట్రై చేయలేదు తీసుకొని, కానీ వారు చెప్పారు. ఎందుకంటే మాకు మా మదర్ పంపిస్తారు కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఇక్కడ గిర్నీలో వేపిస్తాం ఇయర్లీ. సో ఎవరైనా తీసుకునే వారికి సజ్జలు, జొన్నలు 70 రూపీస్ 1 kg అలా ఉందండి. అది పౌడర్ చేసి పంపించాం. మాకు తెలుసు, మాకు చిన్నప్పుడు మాకు పండేది సజ్జలు, సజ్జ కంకుల నుండి అలా వస్తాయి సజ్జలు. అది చాలా బాగుంటాయండి దాంతో చేసుకుంటే. సో అది పౌడర్ వేసి పంపించాం. జొన్నలు కూడా, జొన్నలతో స్వీట్ నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. సేమ్ అది కూడా చాలా బాగుంటుంది, అది పంపించాము. జొన్న పిండి కూడా కొంచెం, అన్ని పిండులేనండి, ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు అక్కడ అని. మెయిన్ మ్యాంగో పికిల్ కోసమేనండి ఈ పార్సల్ స్టార్ట్ చేసాం. మా మదరు హాలిడేస్కి ఇక్కడ పాప వాళ్ళని చూసుకోవడానికి వచ్చారు. ఆ టైంలో బిఫోరే హోమ్ టౌన్లో చేసుకొని వచ్చారండి. మ్యాంగో పికిల్ పార్సిల్ పంపించాలి అని అనుకున్నాం కాబట్టి అది పంపిస్తున్నాము. మిడిల్లో అనుకోకుండా క్యాట్రాక్ట్ సర్జరీ చేయవలసి వచ్చింది అమ్మకి. ఆ బిఫోరే అన్నీ చేసి రెడీగా పెట్టి అమ్మ సర్జరీకి వెళ్ళారు. నేను ఎవరికైనా చేయించాలని అనుకునే వరకు ఆ బ్లాగ్ కూడా పోస్ట్ చేశానండి, మీరు ఒకసారి చెక్ చేయండి. మీరు 5-6 టైమ్స్ ప్యాకింగ్ చేసుకుంటున్నారండి. నేను ఒకసారి అడిగాను, వారిది ఒక దగ్గర లీక్ అవుతుంది అని చెప్పారు. నీట్గా చెక్ చేసుకుంటున్నారు. మీరు డైరెక్ట్గా నెక్స్ట్ కవర్లో పెట్టొచ్చు కదా అని చెప్పాను. వారు చెప్పారు ఫస్ట్ కవర్ చాలా కరెక్ట్గా నీట్గా ఉండాలి, అస్సలు ఎక్కడ లీక్ అవ్వకూడదు అని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అది కూడా పాప తీశారు. ఏవైనా పికిల్స్ చాలా జాగ్రత్తగా చేసుకుంటారండి. ముందే మనం ఏమన్నా పంపించాలి అనుకుంటే వారి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి, మేము లాస్ట్ చూసారండి ఇది కొంచెం లీక్ అవుతుంది, డైరెక్ట్గా కవర్లో పెట్టొచ్చు కదా అని అన్నాను. అప్పుడు చెప్పారు, వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, అస్సలు అవ్వద్దంటండి, కొంచెం లీక్ అయిందనుకోండి నెక్స్ట్ అంతా అలా స్ప్రెడ్ అయిపోతుంది అని అన్నారు. అంతే జాగ్రత్తగా తీసుకుంటున్నారు. మా ట్విన్ సిస్టర్ ఎవ్రీ టైం షేర్ చేస్తూ ఉంటారు, అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి యుఎస్ఏలో అని. మన ఇండియా నుండి కొరియర్ వెళ్ళేవారు కూడా అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారండి. రిస్క్ అవుతుంది, కస్టమ్స్ చెకింగ్ అప్పుడు చాలా కరెక్ట్గా ఉండాలి అని చెప్పారు. మనకి హైదరాబాద్ నుండి పంపించినప్పుడు కార్గో ఫ్లైట్స్ ఇక్కడ నుండి ఉండవు అని చెప్పారు. డైరెక్ట్ బెంగళూరు నుండి ఫ్లైట్స్ ఉంటాయి అని చెప్పారు. అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక ట్రక్ వెళ్తుంది అని చెప్పారండి. ఎప్పుడు వేయాలనుకున్నా కానీ వీకెండ్స్ బిఫోర్ వేయకూడదండి, మనకి వీకెండ్ స్టాప్ అయిపోతుంది. సాటర్డే సండే ఎక్కువ వర్క్ చేయరు అని చెప్పారు అక్కడ. సో అది డిలే అయిపోతుంది ఆ 2 days, మళ్ళీ మనకి ఎక్స్ట్రా అవుతుంది. సో అందుకే లాస్ట్ టైం అలాగే ఎక్కువ టైం పట్టింది కాబట్టి ఈసారి మేము సండే నైట్, మండే రమ్మని చెప్పాను వారిని, ఎక్కువ ఉన్నాయి అని చెప్పి సండే నైటే వచ్చి చేసుకొని వెళ్ళారండి. నీట్గా, చాలా పేషెన్సీగా, చాలా నీట్గా ప్యాకింగ్ చేసుకెళ్ళారండి. ఎక్కడ చాలా చాలా బాగా చేసుకెళ్ళారండి వారు. మనం ఏది ప్యాకింగ్ చేసలేదు కాబట్టి ఇది చేసుకురండి అలాగేం చెప్పట్లేదు, వారే నీట్గా చేసుకున్నారు. టోటల్గా చూసారా అండి, నేను పోస్ట్ చేశాను 30 kgs అబవ్ అయితే 680. మనం మ్యాక్సిమం అన్ని కేజెస్ పంపిస్తాం కాబట్టి మనం అడగొచ్చండి. ఇందులో కూడా ఎక్కువ అయింది కదా కొంచెం తగ్గించండి అని అంటే 650 చెప్పారు. ఫైనల్గా కొంచెం తగ్గించండి అంటే 640 1 kgకి తీసుకున్నారు. టోటల్గా 54 kgs అయిందండి. మీకు లాస్ట్లో యాడ్ చేశాను, వారు ఫస్టే మనీ పే చేయించుకోరు. చూసారండి 5-6 టైమ్స్ ప్యాకింగ్ చేస్తున్నారు, వెంటనే వేయించుకోరండి. మన దగ్గర పార్సిల్ అంతా నీట్గా ప్యాకింగ్ చేశాక వారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి మిషన్లో చెక్ చేసి కూడా అప్రాక్సిమేట్గా మనకు చూపిస్తారండి, మన దగ్గరే చూపిస్తారు. వారు ఇలా లిఫ్ట్ చేసి ఏదైతే కాటన్ బాక్స్ వేసేస్తున్నారో దాంతోనే ఇలా లిఫ్ట్ చేసి, అంత వెయిట్ లిఫ్ట్ చేసి మన ముందు చూపిస్తారు అప్రాక్సిమేట్గా. వారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనకి ఆ పిక్స్ అన్నీ పెడతారండి, ఏది ఎన్ని కేజెస్ ఉన్నాయి అనేది క్లియర్గా. అప్పుడు మనం మనీ పే చేస్తాం. మనీ పే చేసిన తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కదండి బార్ కోడ్స్, మనకు అన్నీ క్లియర్గా సెండ్ చేస్తారు. మనం చెక్ చేసుకోవచ్చు మన లగేజ్ ఎంతవరకు వెళ్ళింది అనేది, ఎప్పుడు రిసీవ్ అవుతుంది అనేది క్లియర్గా. మేము సండే నైట్ తీసుకొని వెళ్ళారు వారు. మండే స్టార్ట్ అయింది ఇక్కడ నుండి బెంగళూరు టు మేము టెక్సాస్ వేసామండి. హైదరాబాద్ నుండి టెక్సాస్కి మేము పార్సిల్ సెండ్ చేసింది. మనది ఒక ఆధార్ కార్డు తీసుకుంటారండి. మన ఆధార్ కార్డు మీద ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ నుండి మనకి డెస్టినేషన్ లొకేషన్ సెండ్ ట్రాక్ అయ్యేలాగా వస్తుంది. ఏమేమి అలౌ చేయరు అని అంటే ఫ్రాగ్రెన్స్, ఎక్కువ ఫైర్ ఐటమ్స్ ఒక్కటి అలౌ చేయరండి. కొన్ని అది కూడా యాడ్ చేశాను.
అమ్మవారికి కొంచెం మంచి పచ్చకర్పూరం మంచిది కదా, పూజలో అలా యూస్ చేసుకోవచ్చు, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అని అంటే అది ఫైర్ ఐటమ్ కిందకు వస్తుంది కర్పూరము అని, అదొకటి అలౌ చేయలేదు. జవ్వాది పంపించామండి మేము పూజ చేసుకునడానికి, అదే అలౌ చేశారండి. అగరబత్తులు మెయిన్ అది, అవైతే అగరబత్తీలు అలౌ చేయరు. మనం ఎవరైతే యుఎస్ వెళ్తున్నారో మనం వెళ్ళేటప్పుడు క్యారీ చేయొచ్చండి, అస్సలు అలౌ చేయరు పార్సెల్లో. ఏదైతే వారు చెప్తారో వారు చెప్పినకి మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలండి. బ్యాటరీస్ కూడా అలౌ చేయరు, రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఒకవేళ ఇక్కడ చెక్ ఇన్ అయినా యుఎస్ఏకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా రిజెక్ట్ చేస్తారు కొన్ని అని చెప్పారండి. వీరు చెప్పినప్పుడు వెంటనే ఇది బాబు వాళ్ళకి ఇష్టం చాకోపై డైరెక్ట్ కొన్ని బాక్సెస్కి వాటికి అలా వేసేసుకున్నారు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ మా మదరే చేసి పెట్టారండి. 1 వీక్ మా మదర్కి అలా సర్జరీ అయిపోయినప్పుడు చూసారండి, బాబు వాళ్ళకి కొన్ని చాక్లెట్స్ ఇష్టం, అవన్నీ పాపకు తెలుసు, పాపే షాపింగ్ చేశారు. ఒక హైలైటర్ కనిపించలేదండి రైడ్ చేసేటప్పుడు, వేదాష్ బేబీ సుదీక్ష్ పాపే రాశారు, ఆ బాక్స్లో పడిపోయిందంట, హైలైటర్ చూడలేదు. ఆ 1 వీక్ మేము స్టాప్ చేసామండి, మా సిస్టర్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. మా మదర్ ఇంపార్టెంట్ ఫస్ట్, అది సర్జరీ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడే వేయాలి, మాకు ఎప్పుడు ఇది తీసుకోండి అది తీసుకోండి అని అస్సలు చెప్పరండి. చూసారండి ఒత్తులు అలా అలౌ చేస్తారు. కుంకుమ గంధం చాలా బాగుంటుందండి, నేను ఎర్రగడ్డ దగ్గర తీసుకుంటున్న, వారు చూస్తున్నారు ఎవ్రీథింగ్ అండి క్లియర్గా వారు చెక్ చేసుకొనే వేసుకుంటారు, అది చాలా బెటర్ కూడా. మనం వారు ఏం నో చెప్పారు అవి కొన్ని చెప్పారు, మేము పక్కన పెట్టేశామండి. అది చాలా బాగుంటుంది, అమ్మవారి పూజకి అమ్మవారికి సంబంధించినవి అవి అందులో వేసామండి. మనం ఏది వేసినా కానీ అందులో రైట్ చేస్తే చాలా బెటరు. అర్థం కాదు, అన్నీ సేమ్ కవర్ ఉంటాయి కాబట్టి అందులో ఏముంటాయి అనేది అసలు అర్థం కావు. ఆ థ్రెడ్స్ పంపించానండి మొలతాడు కోసం, ఎవరైనా పంపించేవారు అక్కడే ఉంటారు కాబట్టి పార్సిల్ వేసేటప్పుడు అవి వేయచ్చు బాబు వాళ్ళ కోసం. ఇలా ప్యాకింగ్ చేసుకుంటున్నారండి, అన్నీ ఒకే దానిలో వేసుకొని అలా సీల్ వేసేసుకుంటున్నారు. అరిసెలు ఒక్కటే అది నేను తీయలేదేమో అనుకుంటా అండి, మనం బాక్స్లో పెట్టి ఆ బాక్స్కి డైరెక్ట్గా అలా పెట్టేసేయచ్చు. దీనిలో నార్మల్ ప్యాక్లో వేస్తే కొంచెం అలాగే గీ అంతా దానికి అలా అయిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది అని ఎక్కువ పంపించొద్దు అని అన్నారండి. హెలికాప్టర్ బాబుకు పంపించారు, పాప వాళ్ళు పంపించారు. మేము మా ట్విన్ సిస్టర్ అస్సలు అలో చేయలేదండి, వద్దు అని ట్రైన్ వేదాష్ బేబీ ట్రైన్ మా రుత్విక్ బాబుకు పంపించింది. మా సుదీక్ష్ పాప మా పెద్ద బాబుకి విశ్వక్ బాబుకి హెలికాప్టర్ పంపించారు. బ్యాటరీస్ ఆ టైంలో అడిగామండి, ఎవ్రీథింగ్ మనం వారినే అడగొచ్చు, మన దగ్గర వారి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఏం అలౌ చేస్తారు ఏం చేయరు. మనం కొన్ని థింగ్స్ పంపించాలని అనుకునేవి, ఇది మా పాప చిన్న పాప మా చిన్న బాబు కోసం పంపించిందండి. ఆ టైంలో మనం అడగొచ్చు, అవి అలౌ చేస్తారు అని వారు స్ట్రిక్ట్గా చెప్తారండి. మనం ఇంత ఇష్టంగా పంపిస్తాం కాబట్టి కొన్ని కస్టమ్స్ దగ్గర చెక్ ఇన్ అయ్యేటప్పుడు వారు రిజెక్ట్ చేసేవి వారు నో చెప్తారండి. అలాంటివి మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితే బెటరు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా రిజెక్ట్ చేస్తారు. అది హెన్నా టీ అవి మాకు హ్యాబిట్ లేదండి, మిల్క్ ఒక్కటే. కానీ హెన్నా ప్యాక్స్ కూడా పంపించాము, హెన్నాలోకి టీ పౌడర్ అలా పంపిస్తున్నాము. అన్నీ అలౌ చేస్తారండి. అగరబత్తీలు ఒక్కటే అలౌ చేయరు. అంబికా అగరబత్తి లాస్ట్ టైము మా ట్విన్ సిస్టర్ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళారు. ఎవరైనా మనకి క్లోజ్గా ఎవరినైనా అదే ఎవ్రీ టైం చెప్తారు డిస్టర్బ్ చేయొద్దు అని. ఇండియా నుండి వచ్చేవారైనా యుఎస్ నుండి ఇక్కడికి వచ్చేవారు రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో ఒక గిఫ్ట్స్ తీసుకొస్తూ ఉంటారు కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది అని మనం పంపించాలని అనుకున్నా కానీ వెయిట్ ఉంటుంది అని చెప్తూ ఉంటారండి. చూసారా కొన్ని ప్యాకింగ్ అలాగే దానిలో ఉన్నవి అలా పెట్టుకున్నారు. మాకు చూసారండి వేదాష్ బేబీ రాశారు, అన్నీ సుదీక్ష్ పాప రాశారు, లెటర్స్ అన్నీ అడిగి అలా స్పెల్లింగ్ రాశారండి. కింద స్మైలీ సింబల్ అవన్నీ బాబు వాళ్ళకి. కొన్ని బుక్స్ పంపించాము, మా సిస్టర్ కొన్ని బుక్స్ అడిగారు, ఆ నేమ్స్ చెప్పారు, ఏదైనా నీట్గా లిస్ట్ పంపించారండి. ఇదే తీసుకురావాలి, ఇవి పంపించండి, ఇవి తీసుకుంటే అవి నో అలా ఏం చెప్పరండి. ఏది పంపించినా ఏది తీసుకెళ్ళినా మాకు ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటారు. అసలు ఏమనిపించదండి, హ్యాపీగా షాపింగ్ చేసి అలా ఆ టైంలో వీకెండ్లోనే మేము పెట్టుకున్నాము. వీకెండ్లో సండే నైట్ వచ్చి వారు ప్యాకింగ్ చేసుకొని వెళ్ళారు. ఇలా 3 కాటన్ బాక్సెస్లో వేసుకున్నారండి. ఫస్ట్ వారే క్యారీ చేస్తారు, అవన్నీ తీసుకొని వస్తారు. మనం ఏమి
జస్ట్ మనం ఏం థింగ్స్ పంపించాలనుకున్నామో అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. వారే వచ్చి అన్నీ నీట్గా ప్యాకింగ్ చేసుకుంటారు. 3 కాటన్ బాక్సెస్ వెయిట్ కూడా మన మీదే ఉంటుందండి. ఇది డౌట్ ఉంటుంది కదా, సో అందుకే షేర్ చేస్తున్నాను. వారు చెప్పారు 3 కాటన్ బాక్సెస్ ఎంత వెయిట్ ఉంటుంది అని. పాప ఎన్ని కేజీస్ అని చెప్పారు? స్మాల్ వన్ 0.800 grams, and second one, the medium one, 1 kg, and the third one, the biggest one is 1.8 gram. కరెక్ట్ అండి, కిలోగ్రామ్. అన్ని అంత వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ మన మీదే వేస్తారండి. ఒకేసారి 30 కేజెస్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ టైం బిగ్ కాటన్ బాక్స్ వేశారు. ఎక్కడ ఏది డ్యామేజ్ అవ్వకుండా వెళ్ళడానికి 3 కాటన్ బాక్సెస్లో స్ప్లిట్ చేసి నీట్గా ప్యాకింగ్ చేసుకున్నారండి. మనం చెప్పొచ్చు ఎక్కడ ఏం డ్యామేజ్ అవ్వలేదు, చాలా నీట్గా వెళ్ళింది. ఐసీఎల్ అండి, మేము ఐసీఎల్ కొరియర్స్ చాలా నీట్గా, చాలా బాగా నీట్గా చేసుకొని వెళ్ళారండి. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగా ఎక్కడ ఏది ప్రెస్ అవ్వకుండా వెళ్ళిపోయాయండి. ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశారు. పోస్ట్ చేశాకే నేను సెండ్ చేస్తున్నానండి. కస్టమ్స్ దగ్గర ఎక్కడ రిజెక్ట్ చేసినా కానీ ఒక్కసారి వారే చెప్పారు, యూఎస్ఏకి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రిజెక్ట్ అవుతాయి, చెప్పలేము, అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి. సేమ్ ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయో మనం ఇండియా నుండి యూఎస్ఏ పార్సల్ చేసేవి వీరు కూడా అంతే స్ట్రిక్ట్గా చెక్ చేసుకొని పంపిస్తారండి. రిజెక్ట్ చేసినప్పుడు అక్కడ నుండి యూఎస్ఏ నుండి మనం అబ్జర్వ్ చేశారండి, సేమ్ కంప్లీట్గా అలా ర్యాప్ చేసేసేవాళ్ళు. ఆ టేప్ తోటి, బ్రౌన్ టేప్ తోటి అది ర్యాప్ చేసి పెట్టేస్తారండి నీట్గా. రిజెక్ట్ చేసినప్పుడు మనకు వారు అడుగుతారంట కస్టమర్ని, మీరు బ్యాక్ తెప్పించుకుంటారా అని. ఆ అమౌంట్ మనమే పే చేయాల్సి వస్తుంది. మనకు తెలుసు కదండి, డాలర్స్లో చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది అని. అంత ఇష్టంగా పంపిస్తాం కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా మనం వారిని అడిగేసి పంపించడం బెటరు. ఇంకా అక్కడ బ్యాక్ తెప్పించరండి, ఇంకా అలా వేస్ట్ చేసేస్తారు అక్కడ అని చెప్పారు. ఎవరు మనం అంత అమౌంట్ పే చేసుకొని బ్యాక్ మనం అంత కాస్ట్లీ థింగ్స్ కంటే చాలా ఎక్కువైపోతాయి కాబట్టి డాలర్స్లో అలా చూసారండి, ర్యాప్ చేసేసారు. నీట్గా కూల్గా నీట్గా చేసుకొని వెళ్ళారండి. మండే చాలా ఫుల్ ఉంటాయి. ఎవరైనా ఎక్కువ పంపించే వారికి క్లియర్గా తెలుసండి, మనం మండే వేసామనుకోండి, మండే ఇక్కడ నుండి ట్రక్ బెంగళూరు నుండి కార్గో ఫ్లైట్స్ డైరెక్ట్ మేము టెక్సాస్కి, హైదరాబాద్ నుండి టెక్సాస్కి పంపించాం కాబట్టి ఇవి ఈజీగా 4 డేస్లో వెళ్ళిపోయిందండి. మీరు అబ్జర్వ్ చేయండి, కాటన్ బాక్స్ చెప్తున్నారు టైట్గా ఉండాలి, ఎక్కడ లూజ్గా ఉన్నా కానీ ఇలా డ్యామేజ్ అవుతాయి అని చెప్పారు. సో అందుకే కట్ చేసుకొని అలా ఫోల్డ్ చేసేస్తున్నారు. మీరు చూసారా అండి, అన్నీ కూడా ఎక్కడ ఒక స్మాల్ థింగ్ దగ్గర కూడా జాగ్రత్తగా చూసుకొని నీట్గా చేసుకుంటున్నారండి వారు. అగరబత్తీలు, పచ్చకర్పూరం మేము తీసుకున్న వాటిల్లో అగరబత్తీలు అయితే లాస్ట్ టైం కూడా చెప్పారు, ఈసారి కూడా చెప్పారు అలౌ చేయరు అని. నేను పచ్చకర్పూరం ఒకటి ఎక్స్ట్రా తీసుకొచ్చానండి, ఒకవేళ అలౌ చేస్తే వేద్దాము అని. అది ఒకటి అలౌ చేయరని చెప్పారు. బ్యాటరీస్ కిడ్స్ మా బాబు వాళ్ళ కోసం అవి పంపించారు కదా, అక్కడ బ్యాటరీస్ అలౌ చేయలేదు, అవి పెట్టేశారు మా పాప వాళ్ళు. రిమైనింగ్ ఏవి 5 ఐటమ్స్ ఒక్కటే అలౌ చేయరండి, రిమైనింగ్ అన్నీ అలౌ చేస్తారు. చాలా నీట్గా వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయాలి కాబట్టి నీట్గా వ్రాప్ చేసుకున్నారండి. మీరు ప్రైస్ డీటెయిల్స్ కూడా అబ్జర్వ్ చేశారు కదా, మనం ఎలా ఉంటుంది 1 kgకి ఎలా పే చేస్తాము అని. ఎక్స్ట్రా ఉన్నప్పుడు మనం అడగొచ్చండి. టోటల్గా 680, 30 kgs అబోవ్కి 680 అవుతుంది, నేను కొంచెం తగ్గించండి అని అంటే వారు 650 చెప్పారు. ఫైనల్గా 640 అండి, 54 kgs. లాస్ట్లో నేను యాడ్ చేశాను, వారు అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పిక్ సెండ్ చేస్తారు మనకి కరెక్ట్గా ఎంత ఉంటుంది అనేది. ఇక్కడ మన దగ్గర పార్సిల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కూడా క్లియర్గా చూపిస్తారండి వెయిట్ లిఫ్ట్ చేసి. మేము 54 kgsకి 34,560 పే చేసాము. అమౌంట్ ఫస్ట్ ఏం పే చేసుకోరండి, అక్కడికి వెళ్ళాకే చెకింగ్ అంతా చేశాక మనకి పంపిస్తారు. చూసారంటే 24 kgs ఒకటి నెక్స్ట్ 20 kgs 10 kgs అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్